జనాలకి పార్టీలకి చాలా తేడా ఉంది. పార్టీ గెలవాలంటే లోకల్ గా జనాల దండు కావాలి, అండ కావాలి. నువ్వు వచ్చి జనాలను ఖబర్దార్ అంటే మేము కూడా ఖబర్దార్ అంటాం. మళ్ళా అంటే ఇప్పుడు ఇంకో ముచ్చట్రా, ఎందుకంటే ఇప్పుడు ఈ సమాధానం నీ కాడికి వెళ్ళి రావాలి. ఈ సునీతమ్మను మాటకు ఏడువు ఏడువు అనేది అంటుర్రు అనేది కాంగ్రెస్ వాళ్ళే అంటుర్రు. మరి నిజంగానే ఆమె ఏడుస్తుందా, లేకపోతే భర్త చచ్చిపోయిన దుఃఖమా, లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏడువు ఏడువు అంటే తెప్పించుకుంటున్న కన్నీళ్ళ ఈ జనాలకు అర్థం అయితే లేదు. ఓడిపోతా అన్న ఏడుపు నాయన. వంట చేసుకునే ఆడామెను తీసుకొని వచ్చి మీరు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని జూబ్లీహిల్స్ లో ఓట్లు గెలవాలనుకోవటం మీ పెద్ద తప్పు. మీరు ఇంకొకటి ఏంటి అంటే కులం రాజకీయం కాదు, ఇది మతం రాజకీయం కాదు, ఇది ఫ్యామిలీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది ఏమైపోయిందంటే నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే నా మనవడు, నా మనవడు పోతే నా ముని మనవడు కూర్చోవాలన్న తాలూకాల మీరు ఉన్నారు కాబట్టి కేసీఆర్ పోతే కేటీఆర్ పోతే కేటీఆర్ కొడుకు అంతే తప్ప నీకు నాకు సోట్ లేదు టిఆర్ఎస్ లా. అందుకనే మొగుడు చనిపోయిన ఆమెను తీసుకొని వచ్చి కూర్చోబెట్టిర్రు. ఆమె బాధ ఏంటంటే నాకు అసలు 4 గోడల నా మొగుని కొంట చేసుకొని పెట్టుకునే పంచాయతీలు తప్ప నాకు ఇవేం తెలియవు, నన్ను తీసుకొచ్చి నా ఇజ్జత్ దిత్తుండ్రేమో అని ఏడుతుందని నేను అనుకుంటున్నా. ఓటమి ఏడుపది.